హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో మనం AZ900 ఎజూర్ ఫండమెంటల్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో నేను పాస్ అయ్యాను. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ నా సర్టిఫికేట్ చూపిస్తాను. నేను 858 మార్కులు వచ్చాయి. అవుట్ ఆఫ్ 1000 858 వచ్చాయి. సో ఇక్కడ నేను నా సర్టిఫికేట్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకున్నాను. ప్రీవియస్లీ నాకు AWS సర్టిఫికేషన్, AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ ఉంది. సో ఒక ఎజూర్ కూడా నాలెడ్జ్ తెచ్చుకుందాం అనేసి నేను రీసెంట్గానే ఇది రాశాను. జనవరి రాశాను. ముందుగా ఈ సర్టిఫికేట్ చేయాలనుకున్న వాళ్ళు ఉడేమి కోర్స్ తీసుకుంటే మంచిదన్నమాట. స్కాట్ డఫీ అనే ఆయన బాగా చెప్తారు. సో నేను ఆయన కోచింగే తీసుకున్నాను. అంటే లైక్ ఆయన ఇచ్చిన ట్రైనింగ్ యుడేమి కోర్సే నేను ఫాలో అయ్యాను. సో ఆల్మోస్ట్ నేను 1 మంత్లో నేను నా ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానమాట. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఉడేమీలోనే కొన్ని ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. ABCDEF అని చెప్పి 6 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో అలా 2 to 3 కోర్సెస్ కూడా నేను ప్రాక్టీస్ టెస్ట్లు కంప్లీట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఆ ప్రాక్టీస్ టెస్ట్లు ఉడేమివే సరిపోవు అనమాట. సో వీ నీడ్ టు ప్రిపేర్ సమ్ డమ్స్ అనమాట. సో డమ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ టు టేక్ ఎనీ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎనీ సర్టిఫికేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో వాటి కోసం ఏంటంటే కొన్ని డమ్ సెరెనా, హాట్స్పాటు ఇలా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో నాకు లక్కీగా మా వన్ ఆఫ్ ద కొలీగ్ నుంచి నాకు డమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నా డమ్స్తో నేను ప్రిపేర్ అయ్యాను. ఆల్మోస్ట్ నాకు ఒక PDF ఫైల్ ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో ఉన్న డమ్స్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఉంటాయి. సో మీకు కావాలంటే మీరు కమెంట్ చేయండి. నేను ఆ డమ్స్ నా దగ్గర ఉన్నది మీకు కన్ఫామ్గా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు కమెంట్స్లో పింక్ చేయండి. నేను మీకు పర్సనల్గా అయినా లేదంటే డిస్క్రిప్షన్లో అయినా నేను యాడ్ చేస్తానికి ట్రై చేస్తాను. సో కావాల్సిన వాళ్ళే మీరు పింక్ చేయండి. అలాగే మనం షెడ్యూల్ చేసుకునేటప్పుడు వన్స్ మనం కాన్ఫిడెంట్ అనుకున్నప్పుడే మనం ఎగ్జామ్ని షెడ్యూల్ చేయాలి. సో దానికి వెళ్ళడానికి ఏంటంటే మనకి ముందుగా మనం మైక్రోసాఫ్ట్ లెర్న్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి టేక్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో నేను క్యాప్జెమినీలో వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఎగ్జామ్ వోచర్ అనేది నాకు ఫ్రీగా ఇచ్చారు. మాకు 100% క్లెయిమ్ అవుతుంది. సో లేదంటే మనకి $99 పడితే అప్రాక్సిమేట్లీ 5,000 to 6,000 మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ టేక్ ఎగ్జామ్ అని ఉంటుంది. లేదంటే ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి కింద షెడ్యూల్ అనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇలా అయినా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసుకునేటప్పుడు అది కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో ఆప్షన్స్ అన్నీ మనం ఇంట్లో రాయాలనుకుంటున్నామా లేదంటే టెస్ట్ సెంటర్లో రాద్దాం అనుకుంటున్నామా అని ఇవేమో మెయిన్ 3 కాన్సెప్ట్స్ అనమాట. ఈ మెయిన్ 3 కాన్సెప్ట్స్ మీదే మనకు మెయిన్గా సర్టిఫికేట్ అంతా వచ్చే మనకి క్వశ్చన్స్ అనేది 3 కాన్సెప్ట్స్ మీదే బేస్ ఉంటుంది. సో మూడింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. అదంతా మనకి ఉడేమి కోర్సులో కవర్ అయిపోతుంది. సో నాదంతా చెప్పదలుచుకోలేదు. ఒకవేళ మీకు ఫుల్గా కావాలంటే చెప్పండి, నేను దాని గురించి వేరే వీడియో కూడా చేస్తాను. సో ఇక్కడ మన షెడ్యూల్ అండ్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే ఇది ఒక వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పర్సన్ వ్యూ అనేది ఒక యాప్ అనేది ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ మొత్తం మన ఈ పర్సన్ వ్యూలోనే మనం రాస్తాం అనమాట. ఇక్కడ మనం అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాం, మన హోమ్ అడ్రస్. దెన్ నెక్స్ట్ సబ్మిట్ చేస్తాము. తర్వాత మనకి అవైలబుల్ స్లాట్స్ చూపిస్తుంది. స్లాట్స్ బుక్ చేసుకుంటాము. అంతా అయిపోయిన తర్వాత మనకి ఒక టైప్ ఆఫ్ మెయిల్ వస్తుంది అనమాట. ఇట్లా ఒక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్లో ఏంటంటే మనం ఎలా పేమెంట్ చేసామనేది చెప్తుంది. సో ఇక్కడ మనకి మొత్తం ఇన్వాయిస్ అనేది మొత్తం జనరేట్ అవుతుంది. మన స్లాట్ చూసుకునేది నేను సండే ఆఫ్టర్నూన్ కూడా రాశాను. మనం 24/7 ఎప్పుడైనా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద హోల్ ఇన్వాయిస్ రికార్డింగ్ మై స్లాట్ బుకింగ్ అనమాట, ఎగ్జామ్ బుకింగ్. సో 24/7 సాటర్డేస్ సండేస్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. మనం 1 hour ముందైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు అంటారు. కాకపోతే అది మనకి అవైలబుల్ స్లాట్స్ ఉంటేనే దెన్ ఇట్స్ కెన్ కన్ఫర్మ్ అనమాట. సో తర్వాత నాకు ఎగ్జామ్ రేపనగా ఈరోజు నేను బుక్ చేసుకున్నాను. అంతా ఓకే, ఫైన్, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ తీసుకునే ముందు నేను ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సో నేను కొంచెం టెన్షన్ అనేది ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు నాకు భయం వేసింది. దీంట్లో కొన్ని గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో గైడ్లైన్స్ వచ్చేసరికి ఏంటంటే మనం 30 minutes బిఫోరే మొత్తం మన ఎగ్జామ్ని స్టార్ట్ చేసే 30 minutes బిఫోరే మనం ముందుగానే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్గా మనం ఇక్కడ హెడ్లైన్ చూసుకుంటే ఇక్కడ హెడ్లైన్
యువర్ ఆన్ వ్యూ ఎగ్జామ్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇక్కడ ఇలా ఉంటుంది. నౌ టేక్ రిక్వైర్డ్ టు సిస్టమ్ టెస్ట్ అని. సో సిస్టమ్ టెస్ట్ అనేది మెయిన్గా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి ఏంటనేది నాకు స్టార్టింగ్లో తెలియలేదు. తీరా చూస్తే మనకి ఇక్కడ ఎండింగ్లో టెస్ట్ యువర్ సిస్టమ్ అని ఉంది. సో టెస్ట్ యువర్ సిస్టమ్ అంటే సో ఇది చాలా సెక్యూర్డ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు మన సిస్టంలో ఎలాంటి ప్రాక్సీ కానీ లేదంటే వేరే టైప్ ఆఫ్ యూఎస్బి పోర్ట్స్ కానీ సో అలాంటివి ఏమి ఉండవు. ఒకసారి మనం ఇది క్లిక్ చేస్తే ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే సేమ్ పేజ్ అంటే నథింగ్ బట్ ఇలా ఉంటుంది అనమాట, ఆన్ వ్యూ పేజ్. సో ఇక్కడ ఏంటంటే రన్ ఏ సిస్టమ్ టెస్ట్ అని ఉంటుంది. సో రన్ ఏ సిస్టమ్ టెస్ట్ అని క్లిక్ చేయగానే ముందు మనకి అది వీడియో చూసుకునేది, వీడియో క్యాప్చర్ మన ఫేస్ కనిపిస్తుందా లేదా అని 2 words. మనం కుదిరితే సైలెంట్గా ఉన్న రూమ్లో బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉన్నప్పుడు, అలాగే మన దగ్గరలో వాచెస్ కానీ మొబైల్స్ కానీ అలాంటివి ఏం ఉంచుకోకూడదు. అండ్ అలాగే వాయిస్ కూడా టెస్ట్ చేస్తుంది. ఏదైనా మాట్లాడమన్నది గ్రీన్ టిక్ పడిపోతుంది. నెక్స్ట్ వాయిస్, నెక్స్ట్ నెట్వర్క్ స్పీడ్ ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మొబైల్ రీఛార్జ్ చేసుకొని మొబైల్ హాట్స్పాట్ కనెక్ట్ చేశాను సిస్టమ్కి. సో అలాంటివి కూడా ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓన్లీ వైఫై ఆర్ ల్యాన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో హాట్స్పాట్ అలాంటివన్నీ మీరు ట్రై చేయొద్దు. సో సిస్టమ్ అనేది మా ఎగ్జామ్ అనేది ఆగిపోతుంది. సో మీరు ఎప్పుడు నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను ఆ టైంలో. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకూడదని ముందుగానే చెప్తున్నాను. అలాంటివన్నీ చేయొద్దు. ఓన్లీ వైఫై అవైలబుల్గా ఉంటే మీరు ఇంట్లో రాయడానికి ట్రై చేయండి. అది 40 Mbps 30 to 40 Mbps మినిమం స్పీడ్ ఉండాలి. 10 Mbps 20 Mbps కూడా అది కన్సిడర్ చేసుకోవట్లేదు. నాకు చాలాసార్లు నెట్వర్క్స్ స్పీడ్ టెస్ట్ దగ్గరే నాకు చాలాసార్లు పెండింగ్ పడిపోయింది. ఈవెన్ దో నేను వైఫై యూజ్ చేసినప్పటికీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ టైం వరకు చాలా టెన్షన్లో మనం ఒక బిట్కి వేరేది కూడా మనం పెట్టేస్తాం. సో అలాంటప్పుడు మనం నెట్వర్క్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి. సో మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఇవన్నీ తలనొప్పులు మనకి ఎందుకులో అనిపిస్తే మనం టెస్ట్ సెంటర్ బుక్ చేసుకోవడం బెటర్. నేను నా AWS సర్టిఫికేట్కి నేను టెస్ట్ సెంటరే యూజ్ చేసుకున్నాను. తర్వాత రన్ సిస్టమ్ టెస్ట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ చెక్ చేసుకుంటుంది అనమాట. మన సిస్టంలో ఇంకేదైనా వేరే ప్రాక్సీస్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఏదన్నా ఇప్పుడు మనం కంపెనీ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా. సో మనం 98.9% మనం కంపెనీ ల్యాప్టాప్స్ ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే మనకి Zscalers అలాంటివి ఉంటాయి కదా. సో ప్రాక్సీస్ లైక్ వర్చువల్ VPNs ఉంటాయి. సో అలాంటివన్నీ మనకి బ్లాక్ చేస్తాయి అనమాట. సర్వర్స్ రానివ్వవు, అన్ఆథరైజ్డ్ సర్వర్స్. సో ఇది సర్టిఫికేట్ కూడా మనం సపరేట్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. లైక్ మన పర్సనల్ ల్యాప్టాప్లో అయితే అలాంటివి ఏమన్నా, ఒకవేళ మన పర్సనల్ ల్యాప్టాప్లో కూడా వేరే ఏమన్నా ఉన్నా మనం డిలీట్ చేసేయాలి. లైక్ వేరే సిస్టమ్ టు సిస్టమ్ కనెక్షన్స్ అలాంటి ఏమైనా అడిషనల్ యాప్స్ ఉన్నా మనం డిలీట్ చేసేయాలి ఆ టైంలో. అలాగే మనం ఆ సిస్టమ్ని చెక్ చేసేటప్పుడు గ్రీన్ టిక్స్ పడేలా చూసుకోవాలి. లేదంటే అక్కడ మనకి ఎర్రర్ లాగా లేదంటే ఒక కనెక్షన్ లాగా చూపిస్తుంది. సో అదంటే ఏంటో వెళ్ళి టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అది ఉంటే దాన్ని డిజేబుల్ చేయాలి. మనం ఈ ఎగ్జామ్ తీసుకునే ముందు మోస్ట్లీ మనం సిస్టమ్ని రీస్టార్ట్ చేసి టాస్క్ మేనేజర్ని క్లియర్ చేసి డిజేబుల్ చేసేమన్నా ఎనేబుల్లో ఉన్న అన్ని డిజేబుల్లో చేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేసి పర్సనల్ ల్యాప్టాప్లో రాయడం 100% సేఫ్ అని నా సజెషన్. అలాగే నేను ఎగ్జామ్ రాసే ముందు చిన్న లైక్ కొన్ని వీడియోస్ చూశాను. అది ఎగ్జామ్ రిలేటెడ్ చూసాను తప్ప ఈ ప్రాసెస్ అంతా నాకు తెలీదు. నేను అంతా ఫేస్ చేసి ఇంకా ఎగ్జామ్ అయిపోయింది, అయ్యో నేను ఇంకా రాయలేను, నాకు ఇవన్నీ ఎర్రర్స్ వస్తున్నాయి, నాకేం అర్థం కావట్లేదు, నాకేమో చూస్తే 12:30కి స్లాట్ ఆల్మోస్ట్ 1:30 అయిపోతుంది, నాకు ఇంకా ఎగ్జామ్ ఓపెన్ చేయరేమో అని భయం వేస్తుంది. కానీ అలాంటి భయాలనే ఏముండవు. సో ఇక్కడ దీని తర్వాత వెళ్ళిన తర్వాత మనకి ఆన్ వ్యూ అని పర్సన్ వ్యూ అని ఒక యాప్ యూజ్ అవుతుంది, ఇన్స్టాల్ చేయమంటుంది. సో ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ఎగ్జామ్ మొత్తం ఇదే ఫ్రేమ్లో ఉంటుంది అనమాట. సో మొత్తం ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెమే ఉంది కదా, తర్వాత ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇక్కడ యాక్సెస్ కోడ్ అడుగుతుంది. సో అక్కడ మనం ఇందాక రన్ సిస్టమ్ టెస్ట్ అంతా అయిపోయింది కదా. సో ఇక్కడ సిస్టమ్ టెస్ట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత సిస్టమ్ టెస్ట్ అంతా ఓకే అనుకున్న తర్వాత సో మళ్ళీ మనం దీనికి వెళ్ళి మళ్ళీ మెయిల్కి వెళ్ళి సిస్టమ్ టెస్ట్ కింద ఉన్న చెక్ ఇన్ టు స్టార్ట్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. సిస్టమ్ టెస్ట్ అయిపోయింది కదా, మనకి ఎగ్జామ్ ఓపెన్ అయిపోద్దంటే కుదరదు అనమాట. మళ్ళీ మనం మెయిల్కి వచ్చి చెక్ ఇన్ టు స్టార్ట్ ఎగ్జామ్ అని ఉంటుంది. సో ఈ లింక్లోకి క్లిక్ చేసిన తర్వాత
సో, ఈ వేరే పేజ్‌లోకెళ్తుందనమాట. ఇక్కడ పర్సన్ వ్యూ అని ఉంది కదా! సో, ఈ పర్సన్ వ్యూలో మనకిక్కడ 3 బ్లాక్స్ ఉంటాయి. సో, నేనిప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి నాకిక్కడ ఇన్‌యాక్టివ్‌లో రెడ్ కలర్‌లో చూపిస్తుంది. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ 3 బ్లాక్స్ ఉంటే ఒకటి ఇక్కడ యాక్సెస్ కోడ్ అని ఉంటది. మిడిల్‌లో వచ్చేసి యాక్సెస్ కోడ్ ఉంటది. మిడిల్‌లో వచ్చేసి మనకి పర్సన్ వ్యూ అని ఉంటది. ఫోర్త్ వన్ వచ్చేసి వేరే 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ యాక్సెస్ కోడ్ అనేది ఉంటది. సో, దాన్ని మనం కాపీ చేసుకొని అవి పర్సన్ వ్యూ యాప్‌లో ఇవ్వాలనమాట. ఇలా పర్సన్ వ్యూ యాప్‌లో ఇవ్వాలి. తర్వాత మళ్ళీ సిస్టమ్ మళ్ళీ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకోని ప్రాసెస్ అవుతది. ఒకవేళ ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చి సిస్టమ్ ఇంకా నెట్వర్క్ సరిగ్గా లేదు అనుకుంటే ఎక్కువ టైం అంటే మనకి సర్టిఫికేట్‌కి సరిపడా అన్ని రిక్వైర్మెంట్స్, డాక్యుమెంట్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి టైం పట్టిద్ది. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ నా యాక్సెస్ కోడ్ అనేది నాకు తెలియక ఇక్కడ మొత్తం పర్సన్ వ్యూ అనే దాన్ని ఈ యాప్‌ని క్లోజ్ చేసేసాననమాట. నాకు చాలా టెన్షన్ అనిపించింది ఆ టైంలో. నేను అనుకోవడం ఏంటంటే, అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ 3 బ్లాక్స్ ఇక్కడ యాక్సెస్ కోడ్ అనే ఒక బ్లాక్ ఉంటది కదా! సో, అక్కడ కోడ్ అనేది ఒక్కసారే వస్తదేమో అనుకున్నా. కానీ మనకది ఎవ్రీ టైమ్ మనం యూజ్ చేయకపోతే అది రిఫ్రెష్ అవుతా ఉంటది. సేమ్ మన పింగ్ ఐడీ లాగా. ఆ కోడ్ అనేది మళ్ళీ మారిద్ది. లక్కీలో నేనది అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైమ్ నేనది ఓపెన్ చేశాను. ఇది పర్సన్ వ్యూలో మళ్ళీ యాక్సెస్ కోడ్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. లక్కీగా తర్వాత చాలా మిస్టేక్స్ తర్వాత నాకు అర్థమైంది. సో, యాక్సెస్ కోడ్ అనేది మళ్ళీ వస్తది. మనం ఏం టెన్షన్ పడి వెనక్కెళ్ళిపోయి ఇంక ఎగ్జామ్ ఆపేయాల్సిన పని లేదు. మనకి ఎగ్జామ్ అనేది మనం అంతా సిస్టమ్ టెస్టు, మనకి వెరిఫికేషన్ అన్నీ అయిపోయాయి అనుకుంటేనే మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతది. అది 1 అవర్ అవని, 2 అవర్స్ ఎక్స్‌ట్రా అవని, మనం దాని గురించి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో, తర్వాతేంటంటే ఒక పర్సన్ అంటే సిస్టమ్ టెస్ట్ ఓకే అయినాక ఐశ్వర్య అని ఎవరో ఒక పర్సన్ మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళు ఒకళ్ళొస్తారు. వచ్చి మనకి ఒక స్కానర్ ఫస్ట్ వాళ్ళొచ్చే ముందు మనకొక స్కానర్ గానీ, మొబైల్ నంబర్ గానీ, లేదంటే మెయిల్ గానీ ఇస్తారు. నేను స్కానర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. సో, ఆ టైంలో మనకి మొబైల్ కావాలి. సో, మనం గబాల్న వెళ్ళేసి మొబైల్ తీసుకొని మొబైల్‌లో గూగుల్ లెన్స్‌లో మనం దాన్ని స్కాన్ చేస్తే ఒక లింక్ ఓపెన్ అవుతది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మన యొక్క ఫోటో, మన యొక్క పర్సన్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలాగా ఒక ఫోటో తీసుకొని నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మన వాల్‌కి మనం కూర్చున్న సైడ్ లెఫ్ట్ ఎలా ఉంది, మనం కూర్చున్న సైడ్ రైట్ ఎలా ఉంది, అలాగే మనం కూర్చున్న సైడ్ ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఏంటి ప్రతిదీ ఫోటో తీసి పెట్టాలనమాట. దాంట్లో అప్‌లోడ్ చేయాలి. అలాగే ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడీ కార్డ్ తీసుకోండి. ఎయిదర్ ఇట్స్ పాన్ ఆర్ ఆధార్. మనం అప్లై చేసేటప్పుడు మన నేమ్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే ఉండేటట్టు చూసుకోండి. నేను ప్రూఫ్ ఆఫ్ ఐడీ కార్డ్ కింద నేను పాన్ కార్డ్ ప్రిఫర్ చేశాను. సేమ్ నేను అక్కడ సర్టిఫికేట్‌కి నేమ్ ఎలా ఇచ్చానో మన ఇచ్చే ఐడీ మీద కూడా సేమ్ నేమ్ ఇవ్వాలి. మనం నిక్ నేమ్స్ అలాంటివి ప్రిఫర్ చేయకూడదనమాట. వెరిఫై చేస్తారు. తర్వాత కొంతసేపటికి ఒక పర్సన్ అక్కడ మనకి లెఫ్ట్‌లో ఒక పాపప్ లాగా ఒక చాట్ బాట్ లాగా వస్తదనమాట. అది ప్రతిదీ మనం మొత్తం పర్సన్ వ్యూలోనే ఉంటాం. సో, ఫస్ట్ వచ్చి రన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ టేక్ ఎన్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరుగుతదనమాట. ఒక పర్సన్ వచ్చి చాట్ చేయాలంటే చాట్ చేయొచ్చు మనం. లేదంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు. లేదా డైరెక్ట్‌గా వాళ్ళే కాల్ చేస్తారు. మనం మెసేజ్ చేయకపోయినా వీడియో కాల్ వచ్చేస్తది బై డిఫాల్ట్ పాపప్ లాగా. వాళ్ళు అడుగుతారు. మనం విష్ చేసి గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసి సో, వాళ్ళు చూపియమంటారు. మన డెస్క్‌లో ఏదర్ బుక్స్ ఉన్నా నా దగ్గర బుక్స్, పెన్స్ ఉంటే సో, పెన్ కూడా యూజ్ చేయకూడదు. సో, దూరంగా పెట్టేసేయండి అన్నారు. సో, సరేనని దూరంగా పెట్టేసినాక నువ్వెక్కడ పెట్టావో కూడా ఒకసారి చెక్ చేయంటే మళ్ళీ ల్యాప్‌టాప్ తీసుకొని వెళ్ళి చూయించాను. ఓన్లీ ల్యాప్‌టాప్‌కి ఛార్జర్ కూడా కనెక్ట్ చేయొచ్చో లేదో అని నేను అలా వెరిఫికేషన్‌కి అడిగాననమాట. సో, వాళ్ళు ల్యాప్‌టాప్ ఛార్జర్ ఒకటి ప్లగ్ ఇన్ చేయొచ్చు. మిగతా ఎలాంటివి ప్లగ్ ఇన్ చేయకూడదు. మీరు లైక్ మీ దగ్గరలో మొబైల్స్ అలాంటివి ఏమి ఉండకూడదు. ఇంకొకసారి చూపిండి అని చెప్పి నా హ్యాండ్స్‌తో సహా మొత్తం చెక్ చేశారనమాట. నా నా బ్యాక్‌గ్రౌండ్‌లో కర్టన్ కూడా తీసి చెక్ చేశారు. చూపించమన్నారు. చూయించాను. సో, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. దెన్ వాళ్ళు ఎగ్జామ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఎగ్జామ్ వచ్చేసి 45 మినిట్స్ ఉంటది మనకి టైము. సో, ఎగ్జామ్ రిలీజ్ సారీ టు ఫర్గెట్ టు టెల్ యూ దిస్. యాక్చువల్‌గా ఎగ్జామ్ ముందు మనకొక సర్వే లాగా పెడతారనమాట. సర్వేలో మనం క్లౌడ్‌కి మనం బిగినరా, ప్రొఫెషనలా, ఇంటర్మీడియేట్ లెవెలా అనే లెవెల్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తారు. బేసిక్‌గా ఆ సర్వేలో ఏంటంటే మనం ఇచ్చే లైక్ ఆప్షన్‌ని బట్టి మనకి క్వెషన్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, ఇది కూడా నేను లక్కీగా ఎగ్జామ్ రాసే ముందు యూట్యూబ్‌లో చూశాను.
అక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే, బిగినర్ అనేది లైక్ బిగినర్ ఆర్ లో బిగినర్ అనేది పెడితే గనక మనకి ఈజీ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. అదర్‌వైజ్ మనం కొంచెం కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఫేస్ చేయాల్సొస్తది. సో, ఆర్కిటెక్ట్ లెవెల్‌లో ఉన్న బేసిక్ రాసేవాళ్ళుంటారు. సో, ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుండి సర్టిఫికేషన్ స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళైతే మేబీ ప్రొఫెషనల్ అని, లేకపోతే డెవలపర్ అని అలా పెట్టుకుంటే మనకి ఆ లెవెల్‌లో కొన్ని క్వెషన్స్ బిగినర్‌లోనే అలాంటి టైప్ ఆఫ్ హై లెవెల్ క్వెషన్స్ అనేవి గూడా మనం ఫేస్ చేయొచ్చు. సో, మనం ఫస్ట్ టైమ్ రాస్తున్నాం గాబట్టి, సో, ఈజీ ఆఫ్ క్వెషన్స్, ఈజీ ఆఫ్ పాసింగ్ స్కోర్ బావుండాలంటే, సో, మనం బిగినర్ ఆర్ లో బిగినర్ అని జెప్పి పెట్టుకుంటే మనకి ఈజీ ఆఫ్ క్వెషన్స్ ఒస్తాయి. నాకైతే 70% ఆఫ్ ద క్వెషన్స్ అన్నీ డమ్స్ నుంచే వచ్చాయి. సో, మనకి డమ్స్ ఎరేనా అని గూడా ఒక ఓపెన్ ప్లాట్‌ఫామ్ ఉంది. సో, ఈ విధంగా మనం ఎగ్జామ్‌ని రాస్తాము. నాకైతే 20 మినిట్స్ ఆఫ్ టైం పట్టేసింది. సో, 20 మినిట్స్‌లో నేను మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇంకా సబ్మిట్ చేశాక వెంటనే మనకి మార్క్స్ అనేవి కూడా రిలీవ్ అయిపోతాయి. సో, నాకైతే 828 మార్క్స్ వచ్చాయి ఔట్ ఆఫ్ 1000. సో, మొత్తం 37 ఆర్ 36 బిట్స్ వచ్చాయి. సో, దాంట్లో 70% మనకి పాసింగ్ స్కోర్ కాబట్టి, సో, వెంటనే మనకి అయిపోయిన ఒక 5 మినిట్స్‌కి ఇలా ఒక మెయిల్ వస్తది కంగ్రాచ్యులేషన్స్ అని. తర్వాత నేను సర్టిఫికేట్ కూడా వెంటనే వస్తదేమో అనుకున్నాను. బట్ రాలేదు. సో, మైక్రోసాఫ్ట్ లెర్న్ ప్రొఫైల్‌లోకెళ్తే మనకు 1 డే తర్వాత మనకి రిఫ్లెక్ట్ అవుతది. నేను వెంటనే ఇంకా సేమ్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసుకున్నాను అనమాట. సో, ఇలా నా జర్నీ అనేది ఇలా ఫార్మ్ అయింది. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే, నా టిప్స్ మీకు యూజ్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.